గర్భమున ఇమానుయేలు దేవుడిగా మీరు జన్మించినందుకు వందనాలయ్యా. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము, నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని మీ లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయినా. మా కొరకేనైనా మీరు ఈ లోకములో జన్మించినందుకు వందనాలు. మా పాప బంధకాల నుంచి మమ్మల్ని విడిపించడానికి మా విమోచకుడిగానైనా మా రక్షకుడిగా ప్రభువా మా యొక్కనైనా అయ్యా క్రీస్తుగా పరలోక భాగ్యముని విడిచి ఏ లోకానికి వచ్చినైనా మీరు జన్మించినందుకు వందనాలు. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు, గొప్ప విడుదల బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామనైనా. ఈ పరిచయం బట్టి మీకు స్తోత్రాలనైనా. జరుగుబడి మండలంలో ఉన్న ప్రతి సేవకుడు బట్టి, ప్రతి సంఘమును బట్టి, ప్రతి సౌకర్యాలను బట్టినైనా, ఈ స్థలంలో ప్రతి వ్యక్తులను బట్టి మీకు నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు చక్కగా పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీ నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మీ సేవకులు అభిషేకులైనా మీకు మాకు మధ్యవర్తిగా నిలబడవచ్చునైనా మీ సేవకులు మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నా. మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నారు, మీ సన్నిధించమని ప్రార్థన చేస్తున్నారు. మీ వాసులు మాట్లాడుతుండగా ప్రతి హృదయము ఈ రాత్రి కార్యములు జరిగించమని మా రక్షకుడు ప్రియకుమారుడు మా కొరకు ప్రాణం వచ్చి తిరిగి లేచిన యేసు క్రీస్తు శక్తుల నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవాన్ని ఘనమైన ఉన్నతమైన గొప్ప నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయమందు దేవా నేను స్తుతించి ఘనపరచ ధన్యతను భాగ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. దేవాలయ ప్రాంతంలో జీవ సేవకులు ఈ పరిచయంలో చూసి ప్రోత్సాహకరమైన మంచి నాయకులు ప్రభా దేవా ఈ జిల్లాలో మండలాల్లో మాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయన. ఈ స్థానిక సంఘంలో జరుగుతున్న కార్యక్రమం జీవితంలో జరుగుతున్న సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ మండల ప్రవేశమందరినీ ఆశీర్వదించండి. ప్రతి సంఘమును సేవకుని సేవకురాల్ని బిడ్డలని పరిచయం ఆశీర్వదించమని, ఈ ఘనకార్యాన్ని ఘనముగా జరుగుతున్న సహాయం దయచేయమని యేసు నామమున ఈ సమస్తమును పొందుకొని ఉన్నాము తండ్రి. చూస్తారు. అదే మాదిరిగా అనేక మంది, వేలాది మంది పేదలకు మరి వితంతువులకు పిల్లల మరియు అనాథ స్టూడెంట్స్ బాలబాలికలకు ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగించేటువంటి దేవుని యొక్క అత్యున్నతమైన మహా ప్రేమను, ఆ దాతృత్వాన్ని, దేవుని యొక్క ప్రేమను కలిగినటువంటి మన ప్రియులు కురుగొండ్ల సిల్వన్ రాజు గారు IRS వారు మన మధ్యలో ఉండటం మనకు ఎంతో సంతోషము, ఆనందము. వారి వేదిక మీదకి రావాల్సిందిగా సహవరంగా వారిని గౌరవంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తండ్రి వారందరూ కూడా ఆలోచన ఆహ్వానించవలసిందిగా ప్రేమతో కోరుతుంది. మంచిది. ఈ సమయమందు పరిశుద్ధ లేఖన భాగం నుండి లూకా వ్రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము ప్రియులారా 7వ వచనము నుండి 11వ వచన భాగం వరకు మనకు వచ్చినటువంటి దైవ సేవకులు మన ప్రియులు షాలిం రాజు గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రేమతో వారిని కోరుచున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి.
ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచిది పిల్లరా, ఇప్పుడు అతి విలువైన సమయంలోనికి మనం వచ్చిన్నాము. దేవుని యొక్క వర్తమానాన్ని నేను వినబోతున్నా కానీ ఎవరు కూడా అటు తిరగకుండా కదలకుండా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని భక్తితో ప్రార్థన పూర్వకముగా విని దైవాశీస్సులు పొందాలని ప్రేమతో కూర్చుని సమయం మధ్య దేవసేవకులు బిషప్ శాంసన్ అయ్య గారు మరి వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలకు, దైవ సేవకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ వందనాలండి. అలాగే మన మధ్యలో అధ్యక్షుల వారు, స్థానిక సంఘ కాపరి నిక్సన్ పాస్టర్ గారికి, అలాగే ముఖ్య అతిథులు, మరి దేవుని సేవకులను ఎక్కువగా ప్రేమించేటువంటి సహృదయులు, అలాగే దేవుని సేవకులకు మాత్రమే కాకుండా ఎంతోమంది పేద పిల్లలకు, అలాగే విధవరాండ్రకు చేయూతను అందిస్తూ వారి వంతు అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దలు సుల్వన్ రాజు గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సమయము చాలా విలువైనది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. తదుపరి మిగిలిన కార్యక్రమాలలో ముందుకు సాగిపోదాం. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము లూకా సువార్త 10వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువుకుందాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రము నాయన, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని కనపరుస్తూ ఉన్నాం. ఇదిగో మా ప్రభువా, ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రి కాల సమయంలో ఈ గ్రామమును మీరు ప్రేమించి సేవకులను మీరు ప్రేరేపించి ఇక్కడ జరిగిస్తూ ఉన్నటువంటి మీ సేవను బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో సెమీ క్రిస్మస్ వేడుకలలో మేమందరము కలిసి ఇప్పటి వరకు మీ యొక్క కృపను ఆనందించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. సమయంలో చిన్న వాక్యాన్ని చదువుకున్నాం. అర్థమయ్యే రీతిలో మీరు బోధించి మా అందరితో మీరు మాట్లాడి
కావలసిన జీవాహారమును జీవవాక్యమును మీరు ప్రసాదించి వాక్యము ద్వారా మమ్మల్ని అందరిని మీరు బలపరిచి స్థిరపరచుమని, వాక్యము ద్వారా మేల్కొల్పు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనం చదువుకున్నాము. ఈ మాటలు మనమందరము వినాలి. కొన్ని మాటలు వినండి. యేసు క్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రిందట మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. మనకందరికీ తెలిసినటువంటి, వింటూ ఉన్నటువంటి వార్త ఇది. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి మానవుడిగా వచ్చాడు అనేది బైబిల్ గ్రంథము స్పష్టంగా మనకు బోధిస్తుంది. అంతేకాదు, ఇది చారిత్రాత్మకమైన సత్యము కూడా. ఏ సత్యం అంట? చారిత్రాత్మకమైన సత్యం. ఎవరు కాదు అనడానికి వీలు ఎంత మాత్రము కూడా లేదు. కొన్ని మాటలు బైబిల్ని అనుసరించి మీతో మాట్లాడతాను కాబట్టి శ్రద్ధగా అటెన్షన్ కొంచెం నా వైపు మీరు దృష్టి పెట్టి వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చారు అనేదానికి అనేకమైనటువంటి రుజువులు బైబిల్ గ్రంథము మనకు చెబుతుంది. అంతేకాకుండా చరిత్ర మనకు బోధిస్తూ ఉంది. లోకములో ఎంతో మంది పుట్టారు. ఆదాము మొదలుకొని చనిపోయినటువంటి వారు, కాలగర్భములో కలిసిపోయినటువంటి వారు ఉన్నారు. ఎంతో మంది ఈ లోకములో పుట్టారు, చనిపోయారు. కానీ కాలములోనికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు కాలమును యేసుక్రీస్తును బట్టి 2 భాగాలుగా విభాగించారు. మనకందరికీ తెలుసు, చదువుకునేవాళ్ళు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా, లేకపోతే ఈ సంవత్సరం మనము చెప్పాలన్నా, ఏది మనము చెప్పాలన్నా క్రీస్తును బేస్ చేసుకొని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఇప్పుడు కామన్ ఎరా అని చెప్తూ ఉన్నారు. కానీ అది కూడా ఎక్కడ నుండో, అంటే పేరు మారితే మారవచ్చును, కానీ అది కూడా ఎక్కడి నుండి ప్రారంభించి లెక్కలు చెప్పాలి అంటే క్రీస్తు దగ్గర నుండే, క్రీస్తు పూర్వము నుండి, క్రీస్తు దగ్గర నుండి. అలాగే యేసు క్రీస్తు ప్రభు వారిని ప్రామాణికముగా తీసుకొని కాలమును 2 ముక్కలుగా చేయడానికి, ఎవరి గురించి చెప్పాలి అన్నా, ఏ దేశ చరిత్ర చెప్పాలి అన్నా, ఏ రాజుల చరిత్ర చెప్పాలి అన్నా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరును వినియోగించకుండా ఎవరు ఏది చెప్పడానికి అవకాశము లేకుండా దేవుడు అలా క్రీస్తును మరి చరిత్రలోనికి తీసుకుని వచ్చారు. అంతవరకు మాత్రమే కాదు, కానీ బైబిల్ గ్రంథములో మనకు ఒక పేరు కనబడుతుంది. ఇంతకుముందు లూకాసు వార్త 2వ అధ్యాయము చదివారు. 8వ వచన భాగము నుండి 2వ అధ్యాయము 1వ వచనములో తెలుగులో ఒక పేరు మనకు కనబడుతుంది. రోమా సామ్రాజ్యమును పరిపాలించినటువంటి చక్రవర్తి, ఆయన పేరేమంటే కైసరు ఔగుస్తు. ఆయన పేరేమంటే కైసరు ఔగుస్తు అనేటువంటి ఒక వ్యక్తి సర్వలోకములో ఉన్నటువంటి మనుషులందరి పేర్లు, జననముల పేర్లు, ప్రజాసంఖ్య పేర్లు వ్రాయాలి అని వారి గ్రామములకు వెళ్ళి వారు పేర్లు నమోదు చేయించుకోవాలి అని ఒక ఆర్డర్స్ పాస్ చేశాడు, ఆజ్ఞ పాస్ చేశాడు. అందుకని అందరూ కూడా వారి గ్రామాలకు బయలుదేరి వెళ్ళారు.
బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన పేరు ఔగుస్తు అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో అగస్టస్ అనే పేరు. ఏం పేరంట? ఆయన ఒకవేళ చనిపోయిన తరువాత ఆయన కాలగర్భములో ఆయన కలిసిపోయి ఆయన పేరు మాసిపోతుందేమో అని అనుకున్నాడో ఏమో గాని తన పేరు చిరస్థాయిగా ఈ ప్రపంచమంతా గుర్తు పెట్టుకోవాలి అని ఆయన పేరు మీదుగా మనకున్న 12 నెలల్లో ఒక నెలను చొప్పించారు. ఆ నెల పేరే ఆగస్టు నెల. ఏ నెలంట? ఆగస్ట్. బైబిల్ గ్రంథము లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనములో ఔగుస్తు అనేటువంటి పేరు చదివినప్పుడల్లా ఆగస్టు నెల అందరికీ గుర్తు రావాలి, వస్తుంది. రావలసినటువంటి అవసరత దేవుడు అలా లింక్ పెట్టేశాడు. కాబట్టి ఔగుస్తు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన కాలములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. ఆయన కాలములో జనాభా లెక్కలు వ్రాయాలి అని, సర్వలోకములో ఉన్నటువంటి ప్రజాసంఖ్య వ్రాయబడాలి అని ఆయన ఆర్డర్స్ పాస్ చేశాడు. ఆ సంఖ్యలో యేసుక్రీస్తు ప్రభువారి పేరు కూడా ఏమైందంటే నమోదు చేయబడింది. అందుకోసమే ఆయన బెత్లెహేము వరకు వచ్చినట్లు దేవుని యొక్క లేఖన భాగాలలో మనం చూస్తాం. అంతకుముందు నజరేతులో ఉన్నాడు ఆయన. మరియమ్మ నజరేతులో ఉన్నది. బెత్లెహేము వరకు వారు రావలసి వచ్చింది. బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాలి అనేది దేవుని యొక్క ప్రవచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. బెత్లెహేమును గురించి దేవుడు చెప్పాడు. ఏమన్నాడు అంటే, యోదయ బెత్లెహేమ, ఒకవేళ నీవు అల్పమైన గ్రామము కావచ్చు గాని, స్వల్పమైన గ్రామము కావచ్చు గాని, నా ప్రజలను పరిపాలించేవాడు నీలో నుండి బయలుదేరి వస్తాడు అని యోదయ బెత్లెహేమునకు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇవ్వబడింది, ప్రవచనం ఇవ్వబడింది. కాబట్టి రక్షకుడు బెత్లెహేములో జన్మించాలి. వారేమో నజరేతులో ఉన్నారు. వారిని ఇక్కడికి రప్పించడానికి దేవుడు సర్వ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి అయిన కైసరు ఔగుస్తును ప్రేరేపించాడు, మూవ్ చేశాడు, దేవుడు కదిలించాడు. అతడు ఒక ఆజ్ఞ పాస్ చేస్తే అందరూ తమ తమ స్వగ్రామములకు వెళ్ళారు. యోసేపు మరియమ్మను తీసుకుని ఎక్కడికి వచ్చాడంట? బెత్లెహేమునకు, యోదయ బెత్లెహేమునకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు 2000 సంవత్సరముల క్రిందట వచ్చాడు. వాక్యములో వ్రాయబడిన మాట ఏమంటే, పుట్టాడు అనే దానికంటే వచ్చాడు అనే పదము ఎక్కువ సార్లు వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పుట్టాడు అనే పదము కంటే ఆయన ఈ లోకములోనికి వచ్చాడు అనే మాట ఎక్కువ సార్లు వ్రాయబడింది. బైబిల్ గ్రంథము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో వ్రాయబడింది, ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు అని వ్రాయబడింది. ఏమంటే ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు, ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు అంటే ప్రవేశించటం అనేది అది అప్పుడప్పుడే జరిగిపోయిన ప్రక్రియ కాదు. ఎక్కడ నుండో బయలుదేరాం. సపోజ్ మేము ఒంగోలు నుండి బయలుదేరాం. ఒంగోలు నుండి బయలుదేరి ఇక్కడికి మేము వచ్చిన తర్వాత, ఈ దగ్గరికి వచ్చిన తర్వాత మేము పాస్టర్ గారికి ఫోన్ చేశాం. ఏమన్నామంటే, దగ్గరికి వచ్చాం, పలానా ఏదో ఊరు, ఆ ఊరిలో మేము ఉన్నాము, మరి మీ ఊరు ఎక్కడో తెలుసుకోవడం కోసం మేము ఆయనకి ఫోన్ చేశాం. చేస్తే చెప్పారు, ఇంకొక ఊరు దాటండి, ఆ తర్వాత వచ్చే ఊరు మా ఊరే అని అన్నాడు. ఈ ఊరు లోపలికి వచ్చాం మేము. ఈ ఊరు బోర్డు దాటాము. దాటిన తర్వాత అంటే ఈ ఊరిలో ప్రవేశించిన తర్వాత ఒక ఆయన అడిగాము. అడిగితే
అప్పటికే ఈయన ఒక మనిషిని పంపించారు. అంటే ప్రవేశించటం అనేది ఇప్పుడు జరిగిన పని కానీ మా ప్రయాణము చాలా చాలా సమయము క్రిందట ప్రారంభమైనది. చాలా సమయము క్రిందట ప్రారంభమైనది మా ప్రయాణము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి రావడం అనేది, ఆయన ఈ లోకములో ప్రవేశించటం అనేది ఎప్పుడో ఆరంభమైనటువంటి ప్రక్రియ అది. కానీ 2000 సంవత్సరాల క్రిందటే ఆయన శరీరముతో ఈ భూమికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎప్పటి నుండి ఉంది ఈ ప్రణాళిక అంటే ఆదికాండము 3వ అధ్యాయములో నుండి ఈ ప్రణాళిక ప్రారంభమైనది. ఈ ప్రణాళిక అప్పటి నుండే ప్రారంభమైనది. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పటి నుండే గ్రౌండ్ దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకములో జన్మించటానికి కావలసినటువంటి సిద్ధపాటు అనేది జరుగుతూ వచ్చింది. మరి ఆయన అవ్వతో మాట్లాడాడు, ఆ తర్వాత అబ్రహాముతో మాట్లాడాడు, అంతకు ముందు నోవహుతో మాట్లాడాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా దేవుడు నిబంధనను స్థిరపరిచాడు. అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఆయన మాట్లాడుతూ వచ్చాడు, సిద్ధపరుస్తూ వచ్చాడు. వాక్య భాగంలో రాబడిన మాట, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి మాట ఆయన ఈ లోకానికి రావడం గురించి చెప్పాడు. మార్కు సువార్త 1వ అధ్యాయములో ఇది ఇలాగే ఉంచుదాం. లూకా సువార్త, మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచన భాగములో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఇలా అన్నారు. ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళ్ళదము రండి, ఇందు నిమిత్తమే కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చిన విధానమును ఏమని చెప్పాడు అంటే, నేను బయలుదేరి వచ్చి తిని. ఎలా వచ్చాడంట ఆయన? చెప్పాలి ఆ మాట. ఎలా వచ్చాడంట అంటే అర్థమేంటో, ఉన్న పాటను ఎలా పడితే అలా వచ్చేయటము కాదు. బయలుదేరడం అంటే ఒక ప్రిపరేషన్ ఉంటుంది, అక్కడ ఓ సిద్ధపాటు అనేది ఉంటుంది. ఎలా పడితే అలా వచ్చేయలేదు యేసుక్రీస్తు ప్రభువారు. దానికి ఒక బలమైనటువంటి ప్రణాళిక, బలమైన సిద్ధపాటు. ఎంతో మంది ప్రవక్తలు, ఎన్నో ప్రవచనాలు, అలాగే ఒక జాతి, ఒక జనాంగము, ఒక వంశము ఆయన రాక కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎలా వచ్చాడు అంటే ఆయనే చెప్పాడు, బయలుదేరి వచ్చాడు. ఎలా వచ్చాడంట? బయలుదేరి. ఒక ఊరు వెళ్ళాలనుకో, బయలుదేరండి అని అంటారు. బయలుదేరడం అంటే రాని పిలవడం వేరు, బయలుదేరడం చెప్పడం వేరు. రమ్మని పిలవడం వేరు. రమ్మనంటే జనరల్గా బయలుదేరడం అంటే ఏమంటుంది? సిద్ధపాటు. కొన్ని రోజులు, ఎన్ని రోజులకు ఈ రకమైన సిద్ధపాటు ఉంటుంది. అలాగే ఇన్ని నెలలకు ఈ రకమైన సిద్ధపాటు అనేది ఒకటి ఉంటుంది. అలా సిద్ధపాటుతో యేసు ప్రభువారు వచ్చారు. సిద్ధపడి యేసు ప్రభువారు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరినటువంటి క్రమములో అనేకమైనటువంటి సంగతులు ఆ బయలుదేరి అనే దానిలో ఇమర్చబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు అలా ఎక్కడి నుండి బయలుదేరి వచ్చాడు అని అంటే వాక్యంలో రాయబడింది, తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాడని. ఎవరి దగ్గర నుండి వచ్చాడంట? ఎక్కడి నుండి బయలుదేరి వచ్చాడు? తండ్రి దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరి వచ్చాడు. తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చాడు. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచన భాగం. సమస్తమును అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెనని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని
యేసు ఎరిగి. బైబిల్లో రాబడిన మాట ఏమని రాబడిందంటే, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని. ఎక్కడి నుండి బయలుదేరి వచ్చాడంట? ఏమో నా వైపు చూడండి. ఎక్కడి నుండి బయలుదేరి వచ్చాడంటే తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు. బయలుదేరినటువంటి ప్రయాణం అక్కడ ప్రారంభమైనది. ఆ ఆరిజిన్ అనేటువంటి అక్కడ ఉత్పత్తి అయినది. అక్కడ నుండి ఆయన బయలుదేరి వచ్చాడు. అక్కడ నుండి ఆయన బయలుదేరి వచ్చాడు. మళ్ళీ అక్కడికే వెళ్ళవలసి ఉన్నది. ఆ సంగతి ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బయలుదేరి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన బయలుదేరి వచ్చాడు. ఎక్కడి వరకు ఆయన వచ్చాడు అంటే, వాక్య భాగంలో రాయబడింది, ఈ లోకములోనికి వచ్చాడు. ఎక్కడ వచ్చాడంట? ఈ ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకానికి వచ్చాను. ఇందుకోసమే. ఈ లోకములో ఎక్కడి వరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు అంటే, మనం ఇప్పుడు చదువుకున్న మాట మనం ఇంకోసారి చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము. ఎన్నో వచ్చిన అంటే మనం చదువుకుంది 33 వచ్చిన, అంటే మీ అటెన్షన్ కోసం అడిగాను. 33 వచ్చిన భాగము ఏమని రాబడిందంటే, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి. ఈ మాట మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడి వరకు వచ్చాడు అంటే, మానవుడు ఎక్కడ పడిపోయాడో అక్కడ వరకు ఆయన వచ్చాడు. పడి ఉన్న చోటికి వచ్చాడు. ఏ మానవుడైనా ఎక్కడ పడిపోయాడో, పడిపోయిన ప్రతి మానవుడి దగ్గరికి వాడు పడి ఉన్న చోటికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇది ఒక అద్భుతమైనటువంటి భాగము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇది ఉపమానం అని మనం చెప్పడానికి వీలు లేదు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇది మంచి సమరయుని గూర్చిన భాగం. ఇది మంచి సమరయుని గూర్చిన ఉపమానముగా భాగం ఇది. ఈ భాగములో ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనుష్యుడు, వాక్యం రాయబడిన ఒక మనుష్యుడు ఏం చేశాడంట? యెరూషలేము నుండి యెరికోకు బయలుదేరాడు. యెరూషలేము నుండి యెరికోకు బయలుదేరాడు. మీరు వినండి, కొన్ని మాటలు చెబుతాను. ఒక మనుష్యుడు అనబడిన ఈ మనిషి మానవ జాతిని సూచిస్తూ ఉన్నాడు. మానవ సమాజమును సూచిస్తూ ఉన్నాడు. మనుష్య జాతులన్నిటినీ కూడా సూచిస్తూ ఉన్నాడు. ఒక మనుష్యుడు అనబడిన ఈ మనిషి సర్వమానవాళి, హ్యూమన్ సొసైటీ అంతటిని కూడా అతడు ఏమైనా ప్రతినిధిగా ఉన్నాడు. అంతటికి ప్రతినిధిగా ఉన్నాడు. అతడి యొక్క ప్రయాణము ఎక్కడ ప్రారంభమైనది అంటే, యెరూషలేము నుండి ప్రారంభమై ఏ దిక్కుగా వెళుతుందంట? యెరికో. యెరూషలేము ఎత్తైన స్థలములో ఉంటుంది. యెరికో అనేది ఎక్కడ ఉంటుంది? దిగువ ప్రాంతంలో ఉంటుంది. యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళాలి అంటే మనము దిగుతూ వెళ్ళాలి. మేము కూడా యెరూషలేము వెళ్ళాం, ఇజ్రాయెల్ దేశం వెళ్ళాం. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి తీసుకొని వెళ్ళారు. బస్సు చాలా డీసెంట్ గా దిగుతూ వెళ్ళింది. ఆ ప్రయాణము ఎలా ఉంటుందంటే, దిగుతున్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే యెరూషలేము చాలా ఎత్తుగా ఉంటుంది, యెరికో చాలా డౌన్లో ఉంటుంది. లోతట్టు ప్రాంతం అది. బైబిల్ గ్రంథంలో ఇది దేనికి సూచన అంటే, మానవుని యొక్క ప్రయాణము యెరూషలేములో ఆరంభమయ్యి యెరికో అనగా శపితమైనటువంటి పట్టణం వైపు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. శాపగ్రస్తమైనటువంటి ప్రయాణములో ఉన్నాడు. దాని క్రమము ఎలా ఉన్నది అంటే, దిగి వెళుతూ ఉన్నాడట. ఎలా వెళుతున్నాడట? బైబిల్లో రాయబడింది దిగి. అంటే ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే, దేవుడు మానవుణ్ణి, మనుషులను యథార్థవంతులుగా పుట్టించును గాని వారు ఏం చేశారంట? వివిధములైన తంత్రములు,
మానవుణ్ణి దేవుడు ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు సృష్టించాడు. దేవుడు తన పోలిక చొప్పున, తన స్వరూపములో, తన స్వభావములో, తన స్వరూపములో మానవుణ్ణి సృష్టించాడు. కానీ మానవుడు పతనావస్థలోనికి వచ్చాడు, పడిపోతూ వచ్చాడు, క్రమక్రమముగా దిగిపోతూ వచ్చాడు, క్రమక్రమముగా ఒక్కొక్క మెట్టు నడిచే కొలది ఒక్కొక్క అడుగు క్రిందికి వెళ్ళిపోతూ వస్తూ ఉన్నాడు. అతడు కనుమరుగైపోయేంతగా, కనబడనంతగా ఏమైపోతున్నాడంటే దిగి వెళ్ళిపోతా వచ్చాడు. ఆ మధ్య ఒక ఆయన పాట రాశాడు, తెలంగాణలో ఉన్నాడు, అందెస్త్రీ అని ఆయన. ఏమని పాట రాశాడంటే, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని పాట రాశాడు. ఏమైపోయినా మాయమైపోతున్నాడు. ఎవరు? మనిషి. అంటే మనిషి కనబట్టలేదని కాదు, మానవత్వపు విలువలు కనబడడం లేదు. మానవత్వపు విలువలు కనబడడం లేదు, మనిషి యొక్క స్వభావములు కనబడడం లేదు. అనేకమైన పదాలు దానిలో ఆయన చొప్పించి